కొంతమంది విషయాల్లో ఎవరో పెద్దగా ఉపేక్షించరండి. పర్టికులర్‌గా ఇప్పుడు మీ మీద ఆ రోజు దాడి చేసిన పివి సునీల్ మీద కేసు పెట్టించారు. లేదా తులసి లాంటి వాడిని అరెస్ట్ చేశారు. ఈ రోజుకి జైల్లోనే ఉన్నట్టున్నారు. పాపం పండింది అనుకుంటున్నారు. ఇట్లాంటి తప్పు కదా! ఒక ఎంపీని ఇంత దారుణంగా తీసుకెళ్ళి హింసించటం, భారతదేశ చరిత్రలో ఏ ఎంపీకి జరిగిన అత్యంత దారుణమైన ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేశారు కాబట్టి ఆ విషయంలో సింపతి లేదు. కానీ వరుసపెట్టి కొంతమంది నేతల్ని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఎన్ని మాటలు మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారి సతీమణి గురించి ఏమన్నాడు? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంతకంటే పెద్ద మాట ఎవరైనా మాట్లాడగలరా? అంటే ఈ అరెస్టులన్నీ కూడా వాళ్ళకి సింపతి కింద కన్వర్ట్ అవుతాయేమో అని నేను అంటున్నదండి. అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రజలు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులను కూడా మన్నించే అంత మంచితనం మరి ప్రజలకు ఉంటే మనం ఏం చేయలేం. అంటే నేను అనేది ఏంటంటే ఎవడో వెళ్ళా అంట కోర్టుకి. ఏంటి సరే శిక్ష విధించే ముందు ఏంటి నీకు ఏం కావాలో కోరుకో అంటే, నేను తండ్రి లేని పిల్లవాడినండి, తండ్రి లేని పిల్లవాడిగా నన్ను మన్నించి మీరు నన్ను వదిలేయండి అన్నా అంట. ఆ జడ్జి కన్ఫ్యూజ్ అందుకే ఏంట్రా బాబు వీడు అభియోగం ఏంటని అడిగాడంట. మళ్ళీ తండ్రిని చంపి జైలుకి వచ్చాడంట, కోర్టుకు వచ్చాడంట. ఇప్పుడు నేను తండ్రి లేని వాడిని నన్ను మన్నించమని అడుగుతున్నా అంట. అలాగా మరి ఇతను అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయి ఖాళీ కూర్చుంటారా? దానికి సింపతి వచ్చేస్తుందా? వస్తే మంచిదే బా, అతనికి మంచిదే, వంశీకి. వంశీ నాకు బాగా తెలుసు. కానీ అలాంటి మాటలు మాట్లాడదాం కరెక్ట్ కాదు. పర్సనల్గా డెఫినెట్గా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే వంశీ మాట్లాడాడు. బట్ ఇతను మనుగడ కోసం అలాంటి మాటలు మాట్లాడమన్నా మాట్లాడటం తప్పు. దాంట్లో చిత్రహింసలు పెట్టారు. అంత అసభ్యంగా నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు కూడా ఇందాక నుంచి ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడే నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాను కదా. నేను అనొచ్చు, అంటలేదు కదా. మీ సంస్కారం. సో అలాగ మాట్లాడటం అనేది మనకి, మనం చదువుకున్నాం. వంశీ కూడా మాస్టర్స్ ఇన్ వెటర్నరీ సైన్సెస్, అతనేమి నిరక్షరాస్యుడు కాదు. మరి అలా ఎవరో మాట్లాడమన్నారని మాట్లాడతాం, ఆర్ స్వయంగా మాట్లాడినా కూడా అది తప్పు. కొన్ని క్షమించగలిగిన తప్పులు ఉంటాయి, తెలియక చేసే తప్పులు ఉంటాయి. మరి అంతలాగా మాట్లాడటం అనేది అంటే పర్టికులర్గా మీరు ఇందాక నేను అన్నాను, దేశంలో ఏ ఎంపీకి జరగని స్వాతంత్రం వచ్చాక ఏ ఎంపీకి జరిగినంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. ఒక ఎంపీని రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం అనేది. సో ఆ కేసుని మాఫీ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీరు లాగుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా మీ కేసుకు సంబంధించి? నాకు డెఫినెట్గా లేదు. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని పిలవాల. నేను చాలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ కేస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓపెన్గా చాలాసార్లు చెప్పాను. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కనీసం పిలవాలి కదా. ఇప్పుడు దాకా ఎందుకు ప్రశ్నించలేదో నాకు తెలియదు. ప్రస్తుతానికి కొద్దిమంది అరెస్ట్ అయినట్టున్నారు. ఆయన డిఎస్పీ ఒకరు అరెస్ట్ అయ్యారు, తర్వాత తులసి అనేవాడు అరెస్ట్ అయ్యాడు. అంతే. ప్రభావతి బెయిల్ తెచ్చుకునేదాకా అవకాశం ఇచ్చినట్టు అయింది. సూపరింటెండెంట్ ప్రభావతి అప్పుడు మీ మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి పారిపోయింది. ఎస్ సార్. వీళ్ళు దొరకలేదు. ఇప్పుడు వీడి కృష్ణరాజు పారిపోయాడు, దొరకట్లేదు. ఏమో నిజంగానే దొరకలేదేమో, ప్రయత్నించినా నాకు తెలియదు. ఇంకోటి ఏంటి సార్, రీసెంట్గా జోగి రమేష్ అంటే ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, మా స్టాండ్ మారింది, 3 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకురావటం వల్ల మేము ఓటమి పాలయ్యాం, ప్రజలు తిరస్కరించారు మాకు ఓటేయకుండా, కాబట్టి వాళ్ళ తీర్పును మేము శిరసావహిస్తూ ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాం, అమరావతి రాజధానికే మేము స్టాండ్ అయి ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కంప్లీట్ చేస్తారు అనేది ఆయన మాట. ఇంతవరకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ మాట అనలా. అతను అన్న వెంటనే ఇది మొదలైంది, అమరావతి వేసే రాజధాని అని. ఇతను అన్న మరుసటి రోజే వాళ్ళు అన్నారు. అంటే నిజంగా స్టాండ్ మారిందని అనుకుంటున్నారా? స్టాండ్ మారిందని జనం అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ లేకుండా ఉండటం కోసం మా సాక్షిలో మాట్లాడించారేమో.
వచ్చే అవకాశం లేదంటారు 3 రాజధానులకి ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఇతనే వైసీపీ వాడండి, ఇతని సంబంధం ఏముంది ఇంకా. ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ కన్సర్న్. అతనికి 11 మంది ఉన్నారు. 3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుంది అమరావతి రాజధాని. ఎస్ సార్, ఈ 1 ఇయర్లో 3 పార్టీలతో ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత తేలికైన పని కాదు. మెజార్టీ ఎమ్మెల్యేలు మీరు ఉన్నా మిగిలిన 2 పార్టీలు అవసరం లేకపోయినా కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి సమప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేశారు, బీజేపీ వాళ్ళ మంత్రులను చేశారు, మంత్రిని చేశారు. యా ఇదంతా మీరు అనుకుంటున్నట్టు సారీ మేము అనుకుంటున్నట్టు అంత పద్ధతిగా బాగానే వెళ్తుందా లేకపోతే ఏమన్నా? డెఫినెట్గా సో ఫార్ వెరీ గుడ్ వెళ్తుంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు బేసిక్గా కార్యకర్తల్లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి కదా. కాదండి, ఇప్పుడు పెళ్ళైన 3 పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒక 20% అయితే విడాకులు అయిపోతున్నాయి పెళ్ళైన వాళ్ళు. సో అలాగా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. సర్దుబాటులో జీవితం అది మీరు చదువుకుపోతున్నారు వాళ్ళ లేదు, అందరూ కూడా ఆడు చదువుకోవాలి, ఈడు చదువుకోవాలి. అంటే బేసిక్గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు ఈ పొత్తు ఈ 4 ఏళ్ల పాటే ఉంటుంది. ఒక ఎలక్షన్ ముందు విడిపోయి జనసేన పార్టీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఎదగాలనుకుంటారు కదా అని. నో కామెంట్. మేమైతే పొత్తు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. నేను వ్యక్తిగతంగా అంటే బీజేపీతో పొత్తు అనేది అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు ఇద్దరు. సో ఈ నేపథ్యంలో బీజేపీ సహకారం పూర్తి స్థాయిలో ఉందండి. అంటే అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు. మీకు నేను ఇప్పుడు దాకా చెప్పింది సజ్జల వాళ్ళు అలా మాట్లాడతాం, అది జనరల్ ఇష్యూ. అమరావతికి సంబంధించింది గతంలో కూడా ముందు నుంచి నేను ఐ బీన్ రెగ్యులర్లీ సపోర్టింగ్ అమరావతి. ఈ స్టేజ్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఏదో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నేను మాట్లాడకూడదని అమరావతి గురించి మాట్లాడకపోవటం పద్ధతి కాదు. కాబట్టి నేను మాట్లాడా, మీరు దాని గురించి అడిగారు, నా కేసు గురించి అడిగారు, అంతవరకు బాగానే ఉంది. ఈ పొత్తులు ఇవన్నీ అంటారా? ఒక వెల్విషర్గా కలిసి ఉండాలనేది నా కోరిక, ఉంటామనే నా నమ్మకం. అంతకుమించి నేను ఎస్ ఎస్ నాకు సంబంధం లేని విషయం. ఎస్ సార్, మీ వరకే ఒకసారి వద్దాం సార్. అసెంబ్లీని ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభలోంచి కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుసు. సో ఇప్పుడు మీ పాలనలో మీరు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో ఒక రాజ్యాంగ గౌరవపరమైన పోస్టులో మీరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కౌరవ సభ ఇప్పుడు గౌరవ సభ అయిందా? ఖచ్చితంగా, నాట్ ఈవెన్ 0.1% డౌట్. బ్రహ్మాండంగా అయింది, అసలు డౌట్ ఎందుకు? కానీ యాజ్ డిప్యూటీ స్పీకర్గా మీకు డిసప్పాయింట్ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది, సభ మొత్తం. డెఫినెట్గా ఆ చైర్లో ఉన్నప్పుడు అందరూ ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక, అందులో డౌటే ఉంది. అందరూ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. ఆయన అవకాశం ఎవరు నాకని ఎందుకు అనుకుంటున్నాడో మరి, ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని మీడియాలో మాట్లాడుకుంటాం ఎందుకు, వచ్చి ఇక్కడే మాట్లాడవచ్చు కదా అని నేను మాట్లాడా, మీడియాతో మాట్లాడా. ఎస్ ఎస్ ఎందుకంటే నాకు ఒక లైక్ ఏ స్కూల్ మాస్టర్ అందరూ ఫుల్ అటెండెన్స్ ఉండాలని కోరుకుంటాను. ఎస్